అందరికీ నమస్తే. నేను మీ తిరుపతి. తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు నల్గొండలో ఈరోజు ఒక భారీ బహిరంగ సభ ఇచ్చినారు. అట్లనే నల్గొండలో ఒక మెడికల్ కాలేజీకి సంబంధించినటువంటి ప్రారంభోత్సవం కూడా ఉంటుండే. అయితే కోమటిరెడ్డి వెంకటరెడ్డి కాంగ్రెస్ పార్టీకి సంబంధించినటువంటి మంత్రులు, అలాగే కొంతమంది ఎమ్మెల్సీలు, ఎంపీలు, ఎమ్మెల్యేలు చాలామంది అక్కడ హాజరైనారు. కానీ ఖమ్మం, నల్గొండ, వరంగల్ ఎమ్మెల్సీ తీన్మార్ మల్లన్నకు మాత్రం ఆహ్వానం అందలేదట. మరి నో ఎంట్రీ బోర్డు పెట్టిరో ఏమో, మరి మల్లన్న వస్తే ఏమైనా ఇబ్బంది అవుతుంది అనుకుర్రో, లేకపోతే మల్లన్న వస్తే లేనిపోతే ఏమైనా అడుగుతాడేమో, మల్లన్న వస్తే సభలో మాట్లాడితే గట్టిగా కాంగ్రెస్ని ఏమైనా క్వశ్చన్ చేస్తారనుకున్నారో లేదో కానీ తీన్మార్ మల్లన్నకు అధికారికంగా ఎంతమందిని పిలవాలి ఏందనేది ఒక లెటర్ ఉంటుంది, ఇన్విటేషన్ లెటర్. ఆ ఇన్విటేషన్ లెటర్లో తీన్మార్ మల్లన్న పేరే లేదట. మరి తీన్మార్ మల్లన్న ఖమ్మం, నల్గొండ, వరంగల్కి సంబంధించినటువంటి ఎమ్మెల్సీ కదా, మరి మినిమం ప్రోటోకాల్ ప్రకారం తీన్మార్ మల్లన్నను పిలవాల్సినటువంటి అవసరం ఉంటుంది కదా. మొత్తం పోయిరు, బీర్లైలే పోయిండు, చామల కిరణ్ కుమార్ పోయిండు, తర్వాత కోమటిరెడ్డి వెంకటరెడ్డి, రాజగోపాల్ రెడ్డి, వేముల వీరేశం చాలామంది వేయరు. తర్వాత మంత్రులు తుమ్మల నాగేశ్వరరావు, పొంగులేటి శ్రీనివాసరెడ్డి చాలామంది వేయరు. మామూలుగా కాదు, ఇటు కాంగ్రెస్ పార్టీకి సంబంధించినటువంటి కీలక నేతలు, సీనియర్ వ్యక్తులు వీళ్ళందరూ వేయరు. తర్వాత సీతక్క పోయినారు, కొండా సురేఖ గారు పోయినారు, వీళ్ళందరూ పోయినారు. కానీ స్థానిక ఎమ్మెల్సీ, శాసన మండలికి సంబంధించినటువంటి సభ్యుడు తీన్మార్ మల్లన్నకి ఇన్విటేషన్ లేదు. మరి ఆయనను ఎందుకు పిలవకపోవడానికి గల కారణం ఏంటంటే ఇప్పుడు పెద్ద క్వశ్చన్ మార్క్. ఎందుకు పిలుస్తలేరు అసలు? పిలవకపోవడానికి గల అసలు ఏం ఇబ్బంది అవుతుందో నీకు? మొన్న పెద్దపల్లికి సంబంధించినటువంటి ఎంపీ పాపం అన్నుంటాడు, ఎంపీకి సంబంధించి కాంగ్రెస్ పార్టీ సొంత ఎంపీ, ఆయనను కూడా పిలవలేదట. ఆయన పేరు కూడా పలకలేదట అసలు స్టేజ్ మీద. ఒక ప్రోటోకాల్ ప్రకారమైన ఒక ఎంపీ పేరు పలకాల్సినటువంటి అవసరం ఉంటుంది కదా, మినిమం ఆయనకు రెస్పెక్ట్ చేయాల్సినటువంటి అవసరం ఉంటుంది కదా. అక్కడ ఆయనకు గౌరవం లేదు, ఇక్కడ ఎమ్మెల్సీ తీన్మార్ మల్లన్నకు గౌరవం లేదు. ఎంత ఘోరమైనటువంటి సిచ్యువేషన్ ఇది. మినిమం ప్రోటోకాల్ ఉంటుంది కదా కాంగ్రెస్లో, ఒక ప్రోటోకాల్ అనేది వ్యవహరించాల్సినటువంటి అవసరం ఉంటుంది కదా. కాంగ్రెస్ ప్రభుత్వము తెలంగాణ రాష్ట్రంలో ఏర్పడడానికి ఒక కీలకమైనటువంటి పాత్ర తీన్మార్ మల్లన్న కూడా పోషించింది కదా. దాదాపు 33 జిల్లాలు, 119 నియోజకవర్గాలలో తీన్మార్ మల్లన్న గట్టిగానే పర్యటన చేసిండు, భారీ బహిరంగ సభలకు అటెండ్ అయ్యిండు, గట్టిగానే కాంగ్రెస్ జాకిబట్టి లేపిండు, జోకిండు, కాంగ్రెస్ అధికారంలోకి రావడానికి తన వంతు ఒక పాత్ర పోషించిండు కదా. మరి అలాంటి తీన్మార్ మల్లన్నను పక్కన పెట్టడానికి గల కారణం ఏంది? ఎందుకు పిలవలే? ఆయన ఎమ్మెల్సీ కదా, ఆ 3 జిల్లాలకు సంబంధించినటువంటి కీలక వ్యక్తి కదా, ఆయన ఎందుకు పిలవలేదు? ఎందుకు మర్చిపోయారు అంటున్నాం. అసలు మర్చిపోవడానికి గల కారణం ఏంది అంటున్నాం. మరి నిజంగా మీకు తీన్మార్ మల్లన్న ఇష్టం లేకపోతే, తీన్మార్ మల్లన్న వ్యవహారం నచ్చకపోతే, తీన్మార్ మల్లన్న తీరు నచ్చకపోతే ఆయన సస్పెండ్ చేయరి. ఆయన నచ్చకపోతే పార్టీలో ఉంటూ ఆయనను అవమానించడం ఎందుకు? ఆయన ఇబ్బంది పెట్టడం ఎందుకు? తీన్మార్ మల్లన్న మీకు వ్యవహారం నచ్చలేదు, తీసి పడేయండి, వద్దని చెప్పండి, రాజీనామా చేయమని చెప్పండి, సస్పెండ్ చేస్తున్నామని చెప్పండి. మరి ఎందుకు అవమానించడం ఎందుకు? ఆయన మానసికంగా ఇబ్బంది పెట్టడం ఎందుకు? ఇది పద్ధతేనా? ఆయన ఒక ఎమ్మెల్సీ కదా, ఎమ్మెల్సీకి ఎట్లా రెస్పెక్ట్ చేయాలో కూడా కాంగ్రెస్ ప్రభుత్వానికి తెలియదా? ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారికి తెలియదా? మరి ఇక్కడ ఒక ఎమ్మెల్సీ రావాలి, నేను ముఖ్యమంత్రిని కదా, ఇక్కడ మినిమం ప్రోటోకాల్ ఉంటుంది. ఎమ్మెల్సీ కూడా వస్తే మళ్ళీ వీళ్ళు ఎమ్మెల్యేలు వీళ్ళు అందరు జనాలు అందరు వేస్తే ఎమ్మెల్యే గెలుస్తాడు. జనాలు అందరూ ఓట్లు వేస్తే, చదువుకున్న వాళ్ళు, చదువుకోలేని వాళ్ళు అందరూ ఓట్లు వేస్తే ఎమ్మెల్యే గెలుస్తాడు. కానీ ఎమ్మెల్సీ డిఫరెంట్ కదా, పట్టభద్రులు కదా, చదువుకున్నటువంటి మేధావులు వేస్తే కదా ఎమ్మెల్సీలు గెలిచేది. మరి చదువుకున్నటువంటి మేధావులు ఓట్లేసి గెలిపించినటువంటి తీన్మార్ మల్లన్న ఎమ్మెల్సీ పదవిలో ఉంటూ ఆ నల్గొండ సభకి, మెడికల్ కాలేజ్ ఓపెనింగ్కి పోకపోతే ఎంత ఘోరంగా ఉంటుంది? ఏమైనా ఇజ్జత్ ఉంటుందా కాంగ్రెస్ ప్రభుత్వానికి? గిదేనా కాంగ్రెస్ పాలన? ఇది మొత్తం కోమటిరెడ్డి వెంకటరెడ్డి హస్తంలో నడిచిందనేది ప్రధానంగా వినబడుతున్న చర్చ. కోమటిరెడ్డి వెంకటరెడ్డికి తీన్మార్ మల్లన్న అంటే ఇష్టం లేదు. కోమటిరెడ్డి వెంకటరెడ్డి తీన్మార్ మల్లన్న పేరు పెట్టొద్దని చెప్పిండట. కోమటిరెడ్డి వెంకటరెడ్డి తీన్మార్ మల్లన్న రావద్దని చెప్పిండట. కోమటిరెడ్డి వెంకటరెడ్డి తీన్మార్ మల్లన్న పేరు ఆ లిస్టులో పెట్టకని చెప్పిండట. తీన్మార్ మల్లన్నకు ఆహ్వానం అందించొద్దని చెప్పిండట. మరి ఎందుకంత భయం కోమటిరెడ్డి వెంకటరెడ్డికి? మొన్న మిర్యాలగూడలో జరిగినటువంటి బీసీ సభలో పొంగులేటి శ్రీనివాసరెడ్డిని విమర్శించినందుక, కోమటిరెడ్డి వెంకటరెడ్డి గురించి, రెడ్డిల గురించి మాట్లాడినందుక ఎందుకంత ఇబ్బంది అవుతున్నది? అంటే బీసీలను గింత అవమానిస్తారా? ఒక బీసీ బిడ్డ మీ సభకు వస్తే మీకు ఇబ్బంది అవుతుందా? రెడ్డిలందరూ ఆ సభలో ఉండొచ్చు, రెడ్డిలకు ప్రత్యేక ఆహ్వానం అందించవచ్చు, ప్రత్యేక అతిథులు అని చెప్పి మీరు రాసుకోవచ్చు. ఎమ్మెల్సీ తీన్మార్ మల్లన్న వస్తే మీకు చాలా ఇబ్బంది అవుతుందా? ఏమవుతుందని చెప్పి ఈరోజు నల్గొండలో జరిగినటువంటి సభ చూడండి. కోమటిరెడ్డి వెంకటరెడ్డి ఆ వ్యవహారమా లాల్చి ఆ కథ, ఇగో వెనుకాల ఎమ్మెల్యేలు, కీలకమైనటువంటి ఎంపీలు వాళ్ళు, ఉత్తమ్ కుమార్ రెడ్డి, కోమటిరెడ్డి వెంకటరెడ్డి, దామోదర్ రాజనరసింహ, పొంగులేటి శ్రీనివాసరెడ్డి, బట్టి విక్రమార్క, రేవంత్ రెడ్డి, వీళ్ళు చూడుర్రి. మరి ఎమ్మెల్సీ ఎక్కడ? మీ పార్టీ ఎమ్మెల్సీ ఎక్కడ? వేర్ ఈజ్ తీన్మార్ మల్లన్న? వేర్ ఈజ్ హీ? ఏడున్నాడు? కిదరహే మల్లన్న? ఆయన కాంగ్రెస్ పార్టీ సొంత నేత కదా, మీ పార్టీ నేత కదా. మీ సొంత పార్టీలను గౌరవించేటటువంటి తెలివి లేదు మీకు. ఇంకా మీదో పరిపాలన, మీదో వ్యవహారమా? ఎవడన్నా పరిపాలన అంటాడా మిమ్మల్ని చూసి? మీరు మాట్లాడుతుర్రు, ఇగో ఇగో ఇగో
ఇవ్వలేదు, మొత్తం ఖాళీ కుర్చీలకు ముచ్చట చెప్తాడు రేవంత్ రెడ్డి సారు. గీడ కూడా అంతే, సెక్రటరీ వెనకాల మీటింగ్ పెట్టిండు, ఖాళీ కుర్చీలకు ముచ్చట. చేతులు ఊపుతుండే, ఎవరు కూపుతుండవు మరి. 500 రూపాయలు 300 రూపాయలు ఇచ్చి పట్టుకుని వచ్చిర్రు, కథం చేతులు ఊపాలి. ఒక ఎమ్మెల్సీ ఉంటే ఎంత ఎంత మంచిగా ఉంటుంది, ఎంత అద్భుతంగా ఉంటుంది. ఆయన పక్కన పెట్టాల్సినటువంటి అవసరం ఎందుకు వచ్చింది? మీ పైన వ్యతిరేకంగా మాట్లాడుతుండు, మిమ్మల్ని ఏమైనా విమర్శిస్తున్నప్పుడు మీరు ఏం చేయాలా? తీన్మార్ మల్లన్నను తీసుకుపోయి పక్కన పెట్టాలా. మాకు ఇష్టం లేదు మల్లన్న, మీరు రాజీనామా చేయమని చేస్తాడు. లేకపోతే మల్లన్న మిమ్మల్ని సస్పెండ్ చేస్తున్నాం, హద్దులు దాటి మీరుతురంటే చేయండి. కానీ గిట్లా అవమానించడం ఏంది? ఈ రకంగా అవమానిస్తూ, ఈ రకంగా ఆయనను మానసికంగా వేధిస్తూ, ఇబ్బంది పెడుతూ. నేను ఆయన దగ్గర నేను పనిచేసిన, మస్తు నేర్చుకున్నా నేను మల్లన్న దగ్గర. ఆయన ఆలోచన విధానం చాలా డిఫరెంట్ ఉంటుంది. ఆయనకు తెలుసు ఏం చేయాలో. ఆయన రాలేదంటే ఆయనకు తెలుసు, చాలా అద్భుతంగా తెలుసు ఏం చేయాలనో తెలుసు, ఎట్లా చేయాలనో తెలుసు, నెక్స్ట్ ఏం జరగబోతుంది, ఏం జరగాలనో కూడా తీన్మార్ మల్లన్నకు తెలుసు. మీరు ఏదో ఆషామాష తీన్మార్ మల్లన్న అంటే ఏదో ఆషామాష అనుకుంటారు మీరు, కానీ చాలా పెద్ద కథే ఉంటుంది. వెయిట్ అండ్ సీ, చాలా అద్భుతమైనటువంటి క్లారిటీ ఉంటుంది మీకు. చూడుర్రి, ఈరోజు అక్కడ స్టేజ్ మీద కూర్చున్నటువంటి వాళ్ళలో కూడా మల్లన్న లేడు. అంటే పిలవక ముందుకే అంటే మేము పిలువము, నువ్వు రావాలన్నట్ట ఎట్లా? మల్లన్న నేను మిమ్మల్ని పిలువ, మీరు రావాలన్నట్ట ఎట్లా? అసలు నో ఎంట్రీ ఎందుకు? నో ఎంట్రీ కూడా ఎందుకు పెట్టిరు మల్లన్నకు? పెట్టడానికి గల కారణం ఏంది? ప్రోటోకాల్ కదా, ప్రోటోకాల్ పాటించాలి కదా. ఈరోజు కేసీఆర్ని పిలవడానికేమో, మాజీ ముఖ్యమంత్రిని పిలవడానికి పొన్నం ప్రభాకరు, ప్రోటోకాల్కి సంబంధించినటువంటి విప్పు, ప్రోటోకాల్ డైరెక్టర్ వీళ్ళందరూ పోయి శాల్వాలు కప్పి, ఇక వేణుగోపాల్ వేండు ప్రోటోకాల్కి సంబంధించిన డైరెక్టర్ వేణుగోపాల్ పోయి కేసీఆర్ కండవ కప్పి కేసీఆర్ దగ్గర బిర్యానీ తిని వచ్చిర్రు. మీరు వచ్చిన మంచిగా ఉంది, మరి వీళ్ళ పరిస్థితి ఏంది? మళ్ళీ నన్ను ఎందుకు ఆహ్వానించలే? అందరూ వచ్చారు కదా. ఇగో కుంభం అనిల్ కుమార్ వచ్చిండు, అందరూ ఎమ్మెల్యేలు ఎక్కడెక్కడికి వెళ్ళో, నాగర్ కర్నూలు అట్లకెళ్ళి, అసలు నల్గొండకి సంబంధం లేని వాళ్ళని కూడా పట్టుకొచ్చిండు. ఖమ్మం, నల్గొండ, వరంగల్కి సంబంధం లేని వాళ్ళు కూడా వచ్చారు ఆ సభకు. కానీ మల్లన్న లేడు, సొంత జిల్లాకు సంబంధించినటువంటి ఎమ్మెల్సీ లేడు. ఈ వీడియో చూస్తే నాకైతే నవ్వు వచ్చింది, గమ్మత్ అనిపించింది. గీళ్ళందరూ తిరుగుతుర్రు, అసలు లేడు కదా అనుకున్నా నేను. అసలు లేడాడా? అసలు ఆయననే కదా పోరాటం చేసింది, అసలు ఆయననే కదా కాంగ్రెస్ని గద్దెనెక్కించింది. అసలు మనిషి లేడు కదా, ఆడ కూర్చుండలేదు కదా, అసలు మనిషి అక్కడ నిలబడలే కదా. ఇదెక్కడ కథ అనుకుంటున్నా నేను. గింత అవమానమా, గింత దారుణమా? ఎవరికైనా చెప్తే ఇజ్జత్ పోతుంది ఎవరికైనా చెప్తే. ఈ ముచ్చట సొంత ఎమ్మెల్సీని రానియలే, సొంత ఎమ్మెల్సీకి ఆహ్వానం లేదంటే పరువు పోతుంది. వేరే రాష్ట్రాల్లో తిట్టుకుంటారు. ఓయమ్మ ఏం పరిపాలన, అనేది ఎక్కడి పరిపాలన. ఇంకా వీళ్ళ సకాలానికి 1 year సెలబ్రేషన్. తుంగతిర్తికి సంబంధించినటువంటి వ్యక్తి అద్దంకి దయాకర్ని పిలిచిర్రు. అద్దంకి దయాకర్ కోమటిరెడ్డి వెంకటరెడ్డిని గట్టిగా తిట్టిండు కదా. అద్దంకి దయాకర్ నచ్చిండి ఇప్పుడు వీళ్ళకి. రేవంత్ రెడ్డి వెనకాల వేసుకొని తిప్పుతున్నాడు. ఎమ్మెల్సీ తీన్మార్ వల్ల అధికారంలో ఉన్నటువంటి వ్యక్తి కదా, మన ఆయన రానియలే ఎందుకు? ఆయనకు ఆహ్వానం లేదు ఎందుకు? అద్దంకి దయాకర్ అంటే దారుణమా? తీన్మార్ వల్ల ఎట్లా పిలువరా? మీకు నచ్చదా? మీకు ఏమైనా ఇబ్బంది అవుతుందా బీసీ ఉద్యమం చేస్తే? బీసీలు అంటే నచ్చరా మీకు? రెడ్డిలను మీ సంకల పెట్టుకోర్రి, బీసీలను పక్కనేస్తారు. ఇదేనా మీ వ్యవహారం? అవమానం కాదా ఈరోజు? తీన్మార్ మల్లన్న నాకు బీసీ బిడ్డను రానియకపోతే అవమానం కాదా? అవమానించలే మీరు ఈరోజు. తీరు మార్చుకోమని చెప్తున్నాం. ఇప్పటికన్నా మీరు తీరు మార్చుకోవాల్సినటువంటి అవసరం ఉంటుంది కాంగ్రెస్ ప్రభుత్వం అనేది. ఇక చాలు, మీరు చేసిన కథ చాలు. మీకు ఒక ప్రోటోకాల్ తెలియదు, మీకు ఒక వ్యవహారం తెలియదు. ఈ స్టేజ్ మీద కూర్చున్నటువంటి వాళ్ళు ఎవరైనా ఓ ఎమ్మెల్సీయో స్థానిక వ్యక్తులకు సంబంధించిన వ్యవహారంలో ఎవరైనా ఉన్నారా? నల్గొండ గదరు స్టార్ట్ చేసిండు ఇక పాటలు, ఒకటే దాస్తాడు ఇక పాటలు. ఇది ఇగో స్టేజ్ మీద మీకు కనబడుతుంది ఇక పర్ఫార్మెన్స్. వేర్ ఈజ్ తీన్మార్ మల్లన్న అంటున్నా. అందుకే నేను మీకు కనబడుతుంది చూడు స్టేజ్ మీద ఎవరెవరు ఉన్నారు, ఏం కథ అనేది మీకు మొత్తం కనబడుతుందిగా డేటా. తీన్మార్ మల్లన్న ఏడున్నాడు, జరుగుతున్న పరిణామం ఏందో చూడుర్రి. జయ జయ హే తెలంగాణ పాట అనుకుంటా, ఇప్పుడే గీతం స్టార్ట్ అయింది, మన రాష్ట్ర గీతం. మల్లన్న ఏడున్నాడు తీన్మార్ మల్లన్న? సొంత పార్టీ ఎమ్మెల్సీ కదా, ఏదైనా కనబడుతున్నాడా? ఆహ్వానం లేదు ఎవరు పోతారు చెప్పుర్రి. మల్లన్న కూడా అదే అంటాడు పొద్దున, నాకు ఆహ్వానం లేదు, నేను ఎటు పోవాలి, నా పరిస్థితి ఏంది గింత ఘోరము, అసలు నాకు ఆహ్వానం కూడా అందిస్తలేరు, ఇది పద్ధతేనా అని చెప్తున్నారు. ఏం చెప్పాలి ఇక? సంబంధం లేని వాళ్ళని పట్టుకొచ్చిండు, సంబంధమే లేని వాళ్ళని పట్టుకొచ్చిండు. ఏం పరిపాలనో, ఎక్కడ పరిపాలనో. ప్రోటోకాల్ తెలియని ముఖ్యమంత్రి, ప్రోటోకాల్ తెలియని మంత్రులు, ప్రోటోకాల్ తెలియని ఎమ్మెల్యేలు, ప్రోటోకాల్ తెలియని ఎంపీలు, ప్రోటోకాల్ తెలియని అధికారులు. మంచిగా పోపారు అందరు. మస్తుగురు మీ కథ. ఒక మెట్లో పెట్టిండు చూడు సారు. చాలే చాలు, మీ పాలన చాలు, మీ వ్యవహారం చాలు. ఎంత ఘోరం ఇది! ఎంతమంది అవమానిస్తారు చెప్పుర్రి. ఒకసారి వేముల వీరేశాన్ని కూడా అవమానించారు. అర్ధగంట నిల్చోబెట్టిరట బయట హెలిప్యాడ్ దగ్గర.
ఇక్కడ భువనగిరిలో ఒక సభ పెడితే హెలిప్యాడ్ దగ్గర నుండి ఆయన వస్తే వేముల వీరేశం వస్తే అర్ధగంట పోలీసు వాళ్ళు నిలిచోబెట్టి రాడు. ఎమ్మెల్యే కదా ఆయనే. ఎన్ని అవమానాలు ఎన్ని భరించాలి చెప్పుర్రి, ఎంతమంది ఇబ్బంది పడాలి చెప్పుర్రి. ప్రోటోకాల్ తెలవకపోతే ఎట్లా? అధికారులకు కూడా ఏమైనా ఉండాలి కదా. ఆయన ఎమ్మెల్సీ, మరి ఆయన పిలవాలి, ఆయన పేరు ఇటు రాయాలని చెప్పి ఉండాలి కదా. ఓసారి మల్లన్న పేరు రాయలేదు, శంకుస్థాపన చేస్తే ఖమ్మం కాన్నో నల్గొండ కాన్నో ఎన్నో చిన్నగా ఇరికిచ్చారు పెన్నుతోటి, కర్ర పెన్నుతోటి. చిన్నగా ఏదైనా జాగ ఉంటుంది కదా, జాగలో రాసిరు తీన్మార్ మల్లన్న ఎమ్మెల్సీ అని. ఈ ఇంద్రబాయ్ ఇది ఎక్కడ కథ, ఏం కథ ఇది? తీన్మార్ ఆయన ఎమ్మెల్సీ కాదు, ఆయన ఎమ్మెల్సీ మర్చిపోతున్నారు ఏంది? ఆయన మెంబర్ ఆఫ్ లెజిస్లేటివ్ కౌన్సిల్ కదా, ఎట్లా మర్చిపోతున్నారు? శాసన మండలి సభ్యుడు కదా, మినిమం ప్రోటోకాల్ లేకపోతే ఎట్లా? చూస్తే ఆశ్చర్యం వేస్తున్నది వీళ్ళ వ్యవహారం, వీళ్ళ పరిపాలన, వీళ్ళు తీరు చూస్తుంటే అసలు ఏంది, ఎక్కడ పోతున్నది? ఇంకా వీళ్ళు 2500 ఇచ్చినాము, పెన్షన్లు ఇచ్చినాము, అది చేసినాము, ఇది చేసినామని గప్పాలు కొట్టుకుంటున్నారు, భూకంపం బదులు కొట్టినామని చెప్పుకుంటున్నారు, చేసిన పని లేదు, ఒక కథ లేదు, ఇంకా వీళ్ళు ముచ్చట పెట్టుకుంటా ఉన్నారు. విజయోత్సవాలు అంటే దేనికో నాకు అర్థమైతే లేదు. ఒక్కొక్క సభకి 10-15 లక్షలు ఎందుకు పెడుతున్నారు? అసలు సభలు ఎందుకు పెడుతున్నారు? దేనికి సంకేతం అని పెడుతున్నారు? తీన్మార్ మల్లన్న వచ్చి కూడా మాట్లాడిరి, తీన్మార్ మల్లన్నతో చెప్పిర్రి, తీన్మార్ మల్లన్న నమ్మి ఓట్లేసారు కదా, నిరుద్యోగులు ఎన్ని ఉద్యోగాలు ఇచ్చిరో చెప్పుర్రి. తీన్మార్ మల్లన్న నమ్మి ప్రభుత్వ ఉద్యోగులు ఓట్లేసారు, ప్రభుత్వ ఉద్యోగుల గురించి మాట్లాడమని చెప్పుర్రి, ఫీజు రియంబర్స్మెంట్ గురించి మాట్లాడమని చెప్పుర్రి, పిఆర్సీ గురించి మాట్లాడమని చెప్పుర్రి, ఉద్యోగుల గురించి మాట్లాడమని చెప్పుర్రి, ఆర్టీసీ డ్రైవర్ల గురించి మాట్లాడమని చెప్పుర్రి. పీజీలు పిహెచ్లు చేసినటువంటి వ్యక్తులు ఆర్టీసీ డ్రైవర్లుగా ఈరోజు మగ్గిపోతా ఉన్నారు, మాట్లాడమని చెప్పుర్రి. కానిస్టేబుల్ మల్లన్న కోట్లేసి మాట్లాడమని చెప్పుర్రి. మాట్లాడతాడు కదా, అద్భుతంగా స్పీచ్ ఇస్తాడు కదా, వివరిస్తాడు కదా, కాంగ్రెస్ పాలన గురించి మల్లన్న కూడా చెప్తాడు కదా, మాట్లాడతాడు కదా. మరి ఎందుకు ఆయనకు ఎందుకు ఛాన్స్ ఇస్తలేరు, ఎందుకు పిలుస్తలేరు? పిలవకపోవడానికి గల కారణం ఏంది? నో ఎంట్రీ బోర్డు ఎందుకు పెట్టినారు? ఈరోజు ఒక్కటేనా, లేకపోతే రోజు అంతేనా? ఇక ప్రతిసారి ఆయన విలువరా ఎట్లా? మల్లన్న ఒక్కనే కాదు, ఈ పార్టీలు మారినటువంటి ఎమ్మెల్యేలను కూడా ఇక్కడ వెళ్తలేరట, అసలు ప్రోటోకాల్ కూడా లేదట వాళ్ళకి, ఎమ్మెల్యేలు ఎక్కడనే చూస్తలేరట. ఈ పద్ధతి మార్చుకోవాల్సినటువంటి అవసరం ఉంటుంది కాంగ్రెస్ని. ఇప్పటికైనా చేంజ్ చేసుకునే ప్రయత్నం చేయండి, చూద్దాం ఏం జరగబోతుందో.